చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సార్, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పగడ్బందీగా ఓట్ల చోరీ జరిగింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు సార్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి అనిపిస్తోంది. బీజేపీ అలాగే ఈసీ ఈ రెండు కుమ్మక్కై భారీ చోరీకి పాల్పడ్డాయి అంటున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి సార్? అంటే ఆరోపణ చేయడమే కాదు, ఆయన కొన్ని ఆధారాలు కూడా బయట పెడుతున్నాడు. మొదలు ఏంటంటే పొలిటికల్ సర్కమ్స్టెన్షియల్ ఆర్గ్యుమెంట్ పెట్టారు. అంటే మీకు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు భారీగా దెబ్బతిన్నాయి. వాస్తవంగా భారత రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటుంది, లోక్సభ ఎన్నికల్లో బాగా ఓట్లు వస్తాయి, తెలంగాణకు కానీ ఇతర రాష్ట్రాల అనుభవాలకు కానీ. కానీ ఇందుకు రివర్స్గా లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నాక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. సహజంగానే అది మొదటిసారి అనుమానం, కానీ అది ఆధారంగా చెప్పలేము. ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పులు భిన్న రకాలుగా ఉండవచ్చు కూడా. కానీ నిన్న చెప్పిన దాంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్తో కొన్ని సాక్ష్యాధారాలతో చెప్పాడు. 5 రకాలుగా ఓట్ ఫ్రాడ్ జరుగుతుంది, భయంకర ఓట్ల చోరీ జరుగుతుంది అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. ఆయన తీసుకున్నది ఉదాహరణ ఏంటంటే కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ అనే కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీలో మన దేశంలో ప్రతి లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. సో ఈ బెంగళూరు సెంట్రల్ అనే లోక్సభ సెగ్మెంట్లో 32,707 ఓట్లతో కాంగ్రెస్ ఓడిపోయింది. 32,707 ఓట్లతో బీజేపీకి చెందిన మోహన్ గెలిచారు. సో ఇందులో 6 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్కి ఆధిక్యత. మొదటి నుంచి కూడా కౌంటింగ్లో కాంగ్రెసే ఆధిక్యత. కానీ ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి 1,14,000 పైచిలుక ఓట్లు మెజార్టీ వచ్చింది. దానితో ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో 32,707 ఓట్లతో బీజేపీ గెలిచింది. ఒక్క మహదేవ్పురాలో మాత్రమే, అంటే మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉండగా ఒక్క మహదేవ్పురలో బీజేపీ ఆధిక్యతలో ఉండడమే కాదు, అది కూడా 1,14,000 ఓట్లు లీడ్ వచ్చింది ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో. మరి అంతగా ఎలా వచ్చాయి అన్నది ఇష్యూ. ఆ ఇష్యూను స్టడీ చేస్తే సుమారు 1,02,000 ఓట్లకు పైగా రకరకాల పద్ధతుల్లో బోగస్ ఓట్లు ఉన్నాయి అన్నది కాంగ్రెస్ విచారణలో బయటపడింది అన్నది రాహుల్ గాంధీ ఆరోపణకు ఆధారంగా ఓటర్ లిస్టులను చూపెడుతూ కాంక్రీట్ పేర్లతో ఓటర్ల పేర్లతో కూడా ఇచ్చారు. ఎలా జరిగింది ఇది అంటే డూప్లికేట్ ఓటర్స్, ఒకే ఓటరు అనేక చోట్ల ఎన్రోల్ అయి ఉంటాడు. ఉదాహరణకు ఆదిత్య శ్రీవాస్తవ అనే ఒక అతని పేరు చూపెట్టాడు. అతను బెంగళూరులో ఓటరు, మహారాష్ట్రలోని బాంబేలో ఓటరు, వారణాసిలో కూడా ఓటరు. ఒకే వ్యక్తి 3 చోట్ల ఓటరు. అఫ్కోర్స్ యూపీ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదిత్య శ్రీవాస్తవ అనే ఓటర్ లేడు అని వివరణ ఇచ్చింది. కానీ రాహుల్ గాంధీ ఆ ఓటర్ల జాబితాను చూపెడుతూ ఒక వ్యక్తి 3-4 రాష్ట్రాల్లో కూడా ఓటర్గా ఉంటారు అంటే అతను ఓ పార్టీ కార్యకర్త అయితే తప్ప సాధ్యం కాదు అని. సో ఇందులో ఇలా డూప్లికేట్ ఓటర్స్తో పాటు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, ఇప్పుడు కొన్ని అడ్రస్ చూపెట్టారు, హౌస్ నెంబర్ 0 అని ఉంది. 0 ఎలా ఉంటుంది? సో మీకు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ నేమ్స్, ఫాదర్ పేరు ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరెక్ట్గా నాకు గుర్తులేదు కానీ ఇష్టం వచ్చిన పేరు TBHOJPKS, దానికి ఏం పేరు లేదు. అలాంటి పేర్లతో మీకు ఫాదర్ నేమ్ ఉంది. స్ట్రీట్ నెంబర్ అంటే అడ్రస్ 0 అని ఉంటుంది. సో ఒకే వ్యక్తి ఇలా ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, అలాగే ఇన్వాలిడ్ ఫొటోస్. సో ఒకే వ్యక్తి 3-4 చోట్ల ఎన్రోల్ అయి ఉంటాడు, ఫోటోలు మారిపోతూ ఉంటాయి. ఒక దగ్గర జూమ్ చేసిన ఫోటో ఉంటుంది, ఒక దగ్గర నార్మల్ ఫోటో ఉంటుంది. అలాగే Form 6 అంటారు, అంటే యంగ్ ఓటర్లను
గుర్తించడానికి ఇచ్చేటువంటి అంశం. ఈ మీకు ఫామ్ 6 అంటే న్యూ ఓటర్, కొత్తగా ఓటు కావాల్సిన వ్యక్తి. ఆ ఫామ్ 6లో ఒక 70 ఏళ్ళ ఓటర్ కూడా ఒక దగ్గర 70 ఏళ్ళ ఓటర్గా ఉంటారు, ఇంకో దగ్గర ఫామ్ 6 ద్వారా యంగ్ ఓటర్ లాగా ఉంటారు. సో ఇలా 5 రకాలుగా చెప్తారు. ఒకటి డూప్లికేట్ ఓటర్స్, 2 ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, 3 ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్, 4 మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, 5వది బల్క్ ఓటర్స్ ఇన్ ఎ సింగిల్ అడ్రస్. ఇప్పుడు ఒకే ఇంట్లో ఒక సింగిల్ రూమ్ ఇంట్లో 80 మంది ఓటర్లు ఎట్లా సాధ్యమవుతుంది? మేము నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2021లో మేము కూడా అనుభవించాము. ఇది మీకు తార్నాకాలో ఒకే ఇంట్లో అంటే మా మిత్రులు నన్ను అభిమానించేవారు డోర్ టు డోరు ఆ అడ్రస్లు తీసుకుని క్యాంపెయిన్ చేస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. తార్నాకాలో ఒక ఇంట్లో 32 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఆ ఇల్లు ఒకటే రూమ్, ఒక్క రూమ్లో 32 మంది గ్రాడ్యుయేట్లు ఉంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? సో ఇలా మీకు మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూశాం. 2021లో మీకు ఒక ఒరిజినల్ సర్టిఫికెట్ ఎన్రోల్ చేయాలి నార్మల్గా అయితే ఒక గ్రాడ్యుయేట్గా, కానీ జిరాక్స్ కాపీని కూడా ఎన్రోల్మెంట్ చేశారు. జిరాక్స్ కాపీ ఏముంది? ఇప్పుడు నా సర్టిఫికెట్ తీసేసి నా పేరు దగ్గర వైట్నర్ పెట్టి నా జిరాక్స్ కాపీ, నా ఒరిజినల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ తీసుకొని దానిపైన వైట్నర్, నా పేరు వైట్నర్ పెట్టి మీ పేరు రాశారు అనుకోండి, అది మీ సర్టిఫికెట్ అయిపోతుంది. అప్లోడ్ చేస్తే ఏం తెలుస్తుంది నీకు? ఏమీ తెలియదు. ఇట్లా మేము నా అనుభవంలోనే చెప్పాను. కానీ నాకు రాహుల్ గాంధీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా పెద్ద యంత్రాంగం లేదు కనుక నేను దీనిపైన ఎక్సర్సైజ్ చేయలేకపోయాను. సో నా ఆడికి నాకు 58,000 ఓట్లు వచ్చాయి. నాది కూడా బోగస్ సెలక్షన్, నేనేమి ఆరోపణ చేయడం లేదు. కానీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు మేము చూసాం, కానీ ఏమి చేయలేకపోయాం. ఎందుకంటే దాన్ని ఎన్నికల కమిషన్కు రిప్రజెంట్ చేసినా వాడు పట్టించుకోడు. మా కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతే కంప్లైంట్ అయితే ఎవరు పట్టుకోపోతాను, నాలంటూ ఎవరు పట్టించుకుంటాడు. అందువల్ల రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేయడం కొత్త ఏమి కాదు. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీని మినహాయింపు కూడా లేదు. కానీ రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 1,02,000 ఓట్లు దొంగ ఓట్లు, ఏదో డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ అండ్ నేమ్స్, లేదంటే బల్క్ ఓట్లు ఒకే ఇంటి నెంబర్తో, లేదంటే రాంగ్ ఫోటోగ్రాఫ్స్, లేకుంటే ఫామ్ 6 వీడియో. సో ఇన్ని రకాల ఓట్ల చోరీ జరిగింది అనేది నిర్దిష్టంగా ఆరోపణ. దీనికి పేర్లతో సహా, పర్సన్స్తో సహా, అడ్రసెస్తో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఇంకో కొన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏంటంటే, సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ లిస్ట్ డేటా ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ అంగీకరించడం లేదు అన్నది ఆరోపణ. నిజంగానే మరి ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వకపోతే ఎట్లా అనాలిసిస్ చేస్తారు? ఓన్లీ ప్రింటెడ్ కాపీస్ మాత్రమే ఇస్తాము అంటున్నారని. సో ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం ఎన్నికల కమిషన్? ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణ పైన ఎన్నికల కమిషన్ నేను వివరణ ఇవ్వలే. మేము ఇవ్వమంటున్నామా, తీసుకోండి, ఎవరైనా తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఫామ్లో అని. ఆ ప్రింటెడ్ ఫామ్లో కూడా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్కు వీలు కాని ఫామ్లు ఇచ్చారు, ఓసీఆర్ అంటారు. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే మిషన్ రీడబుల్ ఫామ్. ఇప్పుడు మీరు ఒక ప్రింటెడ్ దాన్ని స్కాన్డ్ కాపీ కానీ, ఫోటో తీసినా కానీ, ఇంటర్నెట్ లింక్ ఇచ్చినా కానీ, కాపీ చేసుకొని కానీ మీరు కనుక చదువు అంటే టెక్స్ట్ టు వాయిస్ బోలెడ్ సాఫ్ట్వేర్లు వచ్చాయి, స్పీచిఫై ఇట్లాంటి సాఫ్ట్వేర్స్. ఆ టెక్స్ట్ను అదే చదివేస్తుంది. దాన్ని ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, ఓసీఆర్ టెక్నాలజీ ద్వారా. ఇది మీరు ఏ రూపంలోనే ఇవ్వండి, ఒక ఫోటో తీసి ఇవ్వండి చూస్తుంది, ఒక స్కాన్ చేసి ఇవ్వండి చేస్తుంది. మీరు ఏ రూపంలో ఇచ్చినా, టెక్స్ట్ రూపంలో ఇచ్చినా, లింక్ రూపంలో ఇచ్చినా చదివేస్తుంది ఆ లింక్లోకి వెళ్ళి. సో ఇది టెక్నాలజీ ఆల్రెడీ అందుబాటులో ఉంది. టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా మీకు రెబాన్ మెటా గ్లాసెస్ వచ్చాయి. ఆ గ్లాసులు పెట్టుకుంటే మనకున్న పాయింట్ కూడా ఆ గ్లాసుల్లో ఎంబెడ్ చేయొచ్చు, అదే చదివేస్తుంది. మన బుక్ ముందు పెట్టుకుంటే ఇట్లా బుక్ పట్టుకున్నాం అనుకోండి, పేజ్ 1 అని బుక్ చదివేస్తుంది మొత్తం. ఆ పేజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ పేజ్ తిప్పాం అనుకోండి, అదే చదివేస్తుంది. అంటే నీకు ఈ మధ్యలో ఈ లోపల ఫోన్ వస్తే
ఆ ఫోన్ కూడా గ్లాసెస్ నుంచి వినబడుతుంది. నువ్వు గ్లాసెస్ ద్వారానే ఫోన్లో కూడా మాట్లాడచ్చు. మళ్ళీ ఫోన్ అయిపోయినాక మళ్ళీ చదువుకోవచ్చు. అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. సో ఆ టెక్నాలజీకి యూస్ఫుల్ అయ్యే ఫామ్లో ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ఆరోపణ. అంటే మాన్యువల్గా నువ్వు వెరిఫై చేస్తే తప్ప ఈ ఓట్ ఫ్రాడ్ను లెక్క పెట్టలేవని. అందువల్ల మాన్యువల్గా దేశమంతా లెక్క పెట్టాలని మామూలు విషయం కాదు. నేను రాహుల్ గాంధీ చెప్పింది 6 నెలలు పట్టింది ఒక్క లోక్సభ సెగ్మెంట్ బెంగళూరు సెంట్రల్లో, ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ మహదేవ్పురలో చేయాలని. సో 32,000 ఓట్లతో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. 102,000 ఓట్లు ఇలా బోగస్ ఓట్లు ఉన్నాయని. అంటే 25 సీట్స్ మీకు ఈసారి ప్రత్యేకత అంటే ఒక 25 సీట్లు కనుక ఎన్డీఏకి తగ్గుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కాదు. వెరీ నారో బ్యాటిల్ 2024 ఎలక్షన్. మీకు బీజేపీకి సొంతగా 240 సీట్స్ మాత్రమే వచ్చాయి. మన దేశ లోక్సభలో 543 సీట్లు, 272 272 వస్తే అధికారం. అంటే అధికారం సొంతగా రావటానికన్నా 32 సీట్లు తక్కువ వచ్చాయి. కానీ మీకు మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. జేడీయూ తెలుగుదేశం కనుక ఇండియాలో ఉండకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు 2024లో. మీకు కాంగ్రెస్ పార్టీకి 99 సీట్స్ వచ్చాయి, ఇండియా కూటమికి 235 సీట్స్ వచ్చాయి. అంటే బీజేపీకి ఇండియా కూటమికి గ్యాప్ కేవలం 5 సీట్లు మాత్రమే. సో అందువల్ల మీకు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణ మహారాష్ట్రలోనే మేము 16 సీట్లు గెలుస్తామని మా ఇంటర్నల్ సర్వే చెప్తే మేము 9 సీట్లే గెలిచాం, 7 ఓడిపోయాము. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే అథారిటేటివ్ కాదు, ఆథెంటిక్ కాదు. అందుకే రాహుల్ గాంధీ క్లెయిమ్స్ను నేను ఆజిటీస్గా ఏమి యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఇంటర్నల్ సర్వేలో మేము ఎక్కువ గెలుస్తాం అనుకున్నాం, గెలవలేదు కనుక ఓట్ ఫ్రాడ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తే నేను అంగీకరించలేను. అలాగే మేము లోక్సభ ఎన్నికల్లో భారీగా గెలిచాం, మహారాష్ట్రలో, హర్యానాలో కూడా సగం సీట్లు గెలిచాం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. దీనివల్ల ఓట్ల ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే అది కూడా తప్పే. మూడోది ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అన్నీ హర్యానాలో క్లియర్గా కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది, ఇండియా కూడా ఎడ్జ్ ఉంటుంది అన్నారు. ఈవెన్ మధ్యప్రదేశ్ 2024 లోక్సభ ఎన్నికల ముందు జరిగాయి, అక్కడ కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని అంటే అందరూ కాదు. సో కాంగ్రెస్ గెలుస్తుందంటారు, బీజేపీ గెలిచింది. అందువల్ల ఓట్ ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా అంటే దాన్ని కూడా నేను అంగీకరించాను. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఆర్ నాట్ రియల్ పోల్స్. మీ ఇంటర్నల్ సర్వేలో ఆధారంగా మన ఓట్ ఫ్రాడ్, ఎన్నికల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించలేం. ఒక ఎన్నికకు ప్రజలు ఎలాగైనా తీర్పు చెప్పింది. ఈ 3 రాజకీయపరమైన ఆరోపణలు. ఇక కాస్తంత క్రెడిబిలిటీ వచ్చే ఆరోపణ ఏంటంటే మాకు ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఎందుకు ఇవ్వడం లేదు. నిజంగానే అంతా పర్ఫెక్ట్ ఉంటే ఎందుకు ఇవ్వకూడదు? ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఇస్తే ఇప్పుడు ఆపరేషన్ మహదేవ్పుర రాహుల్ గాంధీ ఏదైతే చేశాడో అలాంటి ఆపరేషన్కి 6 నెలలకు కాదు, ఒక్క మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ కాదు, దేశంలో 543 లోక్సభ సీట్లలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లలో ఈ రకంగా ఓవర్లాప్ అవుతున్న ఓట్లను, బోగస్ ఓట్లను, ఇన్వాలిడ్ ఓట్లను వితిన్ సెకండ్స్ గుర్తుపట్టచ్చు. అంత డేటా అనలిటిక్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి. తర్వాత ప్రింటెడ్ కాపీలు ఇచ్చిన ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్కు అందని, అంటే మిషన్ రీడబుల్ ఫామ్లో కాకుండా ఎందుకు ఇస్తున్నారు? సో గివ్ ఇట్ ఓపెన్లీ. ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. దీని ఆధారంగా ఓట్ల చోరీ జరిగిందని నేనేం ఆరోపించడం లేదు. కానీ అనుమానానికి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా ఏ తప్పులు జరగకపోతే, ఏ ఫ్రాడు లేకపోతే అభ్యంతరం ఏంటి? ఎన్నికల కమిషన్కు ఓటర్ల జాబితాల్ని మిషన్ రీడబుల్ ఫామ్లో, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇచ్చి బహిరంగంగానే ఎన్నికల కమిషన్ మీరంతా స్టడీ చేయండి, ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి, మేము క్లీన్ చేస్తామనొచ్చు కదా, అభ్యంతరం ఏంటి? సో అందువల్ల అక్కడ క్వశ్చన్ వస్తుంది. రెండవది, ఎన్నికల కమిషన్ ఇండిపెండెన్స్ అండ్ క్రెడిబిలిటీని మోడీ ప్రభుత్వం కాంప్రమైజ్ చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎన్నికల కమిషనర్సు అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకానికి ప్రభుత్వం ప్రతినిధుల సర్చ్ కమిటీ ఉంటే, మెజారిటీ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే ఇండిపెండెంట్గా ఉండదు. అందువల్ల ఆ కమిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఉండాలి అని సూచించడంగా తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు కాకుండా చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసి ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో ప్రభుత్వదే పైచేయి ఉండేలా చేశారు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రభుత్వమే ఒక రకంగా వాళ్ళని ఎంపిక చేసుకుంటుంది. అందువల్ల ఆరోపణే ప్రభుత్వం పైన. ఆరోపణ ఏంటి? బీజేపీ ఎన్నికల కమిషన్ కొల్యూడై భయంకర ఓట్ల చోరీకి పాల్పడింది అన్నది ఆరోపణ. ఈ ఆరోపణకు బలం చేకూర్చేది ఏంటి? ఎన్నికల కమిషనర్లను అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో నియమించడం. సో దాన్ని ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఆ తీర్పు అమలు కాకుండా పార్లమెంట్లో చట్టం చేసి ఎందుకు ఎన్నికల కమిషన్ తమ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో అపాయింట్ చేసుకునే మనుషులతో పెట్టుకోవాలని ఎందుకు చూశారు? ఇది సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. నేను మొదట్లో చెప్పిన 3 ఆర్గ్యుమెంట్ నేనేమి అంగీకరించడం లేదు, అవి పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్. కానీ ఈ రెండైతే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కదా, మరి ఎందుకు ఇవ్వడం లేదు? వీటికి తోడు ఇతరత్ర కొన్ని సస్పీషియస్ అంశాలు ఉన్నాయి, అనుమానాలు అంటారు. ఆ అనుమానాలు ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ను డిస్ట్రాయ్ చేశారట. నేను రాహుల్ గాంధీ ఆరోపణ, నాకు తెలియదు. డిస్ట్రాయ్ చేయకపోతే ఎన్నికల కమిషన్ బయట పెట్టచ్చు, ఇంకో సీసీటీవీ ఫుటేజ్ ఎవడైనా డిస్ట్రాయ్ చేసిందని చెప్పారని. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు? ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ప్రతి పోలింగ్ బూత్లో ఒక వ్యక్తి, ఇప్పుడు ఆయన ఒక వ్యక్తిని చూపెట్టాను, 3 చోట్ల ఓటేశారన్నారు. ఆ 3 చోట్ల పోలింగ్ బూత్లు ఉన్నారా లేరా సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. సీసీటీవీ ఫుటేజ్ కాదు, వీవీప్యాట్ డేట్లను కూడా, వీవీప్యాట్ డేటా అంటే మనం ఓటేస్తే వెరిఫైయబుల్ ఓటర్ మిషన్లో పడుతుంది, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఎందుకు చేశారు? ఆన్సర్ లేదు. ఇంకొక ఆరోపణ, ఇంకొక ప్రతిపాదన ఏంటంటే దేశం మొత్తం బ్యాలెట్ పేపర్లు పెట్టమంటే మీరు పెట్టడం లేదు. అట్లీస్ట్ ఒక ప్రపోజల్ ఏంటంటే ఒక 10% సీట్లలో ర్యాండమ్గా మీరు మిషన్లు పెట్టండి, ఈవీఎంలు పెట్టండి. ఆ తర్వాత ఈ ఈవీఎంలను ఆ వీవీప్యాట్ల ద్వారా అంటే బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను కంపేర్ చేయండి. ఏమైనా జరుగుతుందా లేదా అర్థమైపోతుంది కదా. సో అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? ఎందుకు దాన్ని ప్రిజర్వ్ చేయకూడదు? ఏం 10 ఏళ్ళు ప్రిజర్వ్ చేస్తే నష్టం ఏంటి? ఈ దేశంలో స్టోరేజ్ ఫెసిలిటీ లేదా సీసీటీవీ ఫుటేజ్ పెట్టడానికి? సో ఇదొక అనుమానం దారితీస్తుంది. ఆల్రెడీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. 6 తర్వాత భారీగా ఓటింగ్ పెరుగుతోంది, మామూలుగా పెరగడం లేదు. ఆ ఓట్ల సంఖ్యను నెల రోజుల తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ కన్ఫర్మ్ చేసిన సంఖ్యకు అసలు సంఖ్యకు తేడా ఉంటుంది. ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్లో తేడా వస్తుంది. ఇవన్నీ కూడా అనుమానాలు. సో ఇందులో పొలిటికల్ విమర్శలు ఉన్నాయి, కొన్ని పనులు అనుమానాన్ని కలిగిస్తున్నాయి, కొన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్గా ఉపయోగపడ్డది. కానీ నిన్న రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన డేటాబేస్డ్ ప్రజెంటేషన్ ఆ పేర్లతో సహా చూపెట్టారు కనుక ఇదైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా. మీరు 3 రకాలు పొలిటికల్ ఆర్గ్యుమెంటు, సస్పిషన్, అనుమానాలని పక్కకు పెట్టండి. అవి పొలిటికల్ ఆరోపణ. మేము లోక్సభ ఎన్నికల్లో గెలిచాం కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవకూడదు? ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్లో మాకు మెజార్టీ అన్నారు కదా, మాకు ఎందుకు రాలేదు? మా ఇంటర్నల్ సర్వేలో మేమే గెలుస్తామని ఇక్కడ ఎందుకు లేదు? ఈ 3 కూడా పొలిటికల్ పాయింట్స్. ఐఎమ్ ఇగ్నోరింగ్ దెమ్. కొన్ని సస్పిషన్, 5-6 తర్వాత ఎందుకంత ఓటింగ్ పెరిగింది, అది కూడా సస్పిషన్, దాన్ని పక్కా పెడదాం. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? మిషన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు? ఈ 3 సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. దీనికన్నా ఇంకా ముఖ్యమైన సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా ఎందుకు పార్లమెంట్లో చట్టం చేసి మార్చుకున్నారు? ఇక అన్నిటికీ మించి నేను రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన ఎంపరికల్ ఎవిడెన్స్ క్లియర్గా డూప్లికేట్ ఓటర్లు, ఇన్వాలిడ్ అండ్ ఫేక్ అడ్రస్లు, ఫేక్ నేమ్స్, ఫేక్ ఫాదర్ నేమ్స్, అలాగే మీకు బల్క్ ఓటర్లు ఒకే చోట 80 ఓట్లు ఉన్నట్లు ఒకే రూమ్లో, ఒకే గది, సింగిల్ రూమ్ ఇంట్లో, అలాగే మీకు ఒకే వ్యక్తి రాంగ్ ఫొటోస్తో వివిధ చోట్ల ఎన్రోల్ అయి ఉండడము, ఒకే వ్యక్తి వివిధ చోట్ల ఓటు వేయడము, ఫామ్ 6 ఒక చోట 70 ఏళ్ళ యువతి కూడా ఒక చోట 70 ఏళ్ళ ఓటర్గా ఉండడం, ఒక చోట ఫామ్ 6 ద్వారా యంగ్ ఓటర్గా నమోదు కావడం, ఇవైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా. ఈ ఎంపరికల్ ఎవిడెన్స్ నన్ను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి కదా. అందుకే ఇది నేనేమి ఎన్నికల ఓట్ల ఫ్రాడ్ జరిగిందని
రాహుల్ గాంధీ చెప్పిందంతా నిజమని అనడం లేదు. కానీ ఈ ఎంపరికల్ ఎవిడెన్స్, సర్కమిస్టెన్షియల్ ఎవిడెన్స్ మాత్రం తీవ్రమైన అనుమానాలకు కారణమవుతోంది. ప్రజాస్వామ్యం క్రెడిబిలిటీని ప్రశ్నిస్తోంది. భారతదేశ స్వతంత్ర ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నిస్తోంది. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్లో భాగం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ లేకుండా డెమోక్రసీ లేదు. అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పైనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న అంశం ఇది. సో దీన్ని ఒక రాజకీయ ఆరోపణగా, రాజకీయ నాయకుడి ఫ్రస్ట్రేషన్గా ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేలేం. లోతైన విచారణ జరగాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.